చాలా మంది వాళ్ళలో ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ అనేది పెరాలసిస్ అనేది వచ్చిందని అంటారు. ఇది ఏంటో చూద్దాము. దిస్ ఈజ్ డాక్టర్ పార్వతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అక్కయ్యపాలెం, వైజాగ్. దీన్ని ఫేషియల్ పెరాలసిస్ అంటారు. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరిలోనా రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కాజెస్ ఏంటంటే ఇది ఫేషియల్ నర్వ్ న్యూక్లియస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ వస్తుంది అని అంటారు. లైక్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, కొంతమంది ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కూడా వస్తుంది. ఈ డయాబెటిక్ ఫేషియల్ పాలసీ ఏంటంటే ట్రీట్మెంట్ షుగర్ కంట్రోల్ అవుతుంది కానీ తగ్గదు. ఈ వైరల్తో మామూలు నాన్ డయాబెటిక్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఏంటంటే వైరల్ అనమాట. ఇది మనం దానికి పెద్దగా భయపడాల్సింది అయితే ఏమీ లేదు. కాకపోతే ఇమీడియట్ ట్రీట్మెంట్ వల్ల మనకి వీక్నెస్ అనేది కొంచెం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. దాని తగ్గ డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఎంఆర్ఐ కూడా అవసరం అయితేనే చేస్తారు, లేదంటే ఉండదు. కాకపోతే ఎప్పుడు ఎంఆర్ఐ చేస్తారంటే వేరే అదర్ రీజన్స్, ఆటో ఇమ్యూన్ కానీ వేరే అదర్ కాజెస్ కానీ డౌట్ ఉన్నప్పుడే మాత్రమే తీస్తామన్నమాట. ప్రాపర్ ఫిజియోథెరపీ, గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా ఉంటుంది. ఎప్పుడు బ్యాడ్ ప్రోగ్నోసిస్ అంటే కంప్లీట్గా ఇనిషియల్ కానీ కంప్లీట్ పెరాలసిస్ లాగా వచ్చేస్తుంది అనుకోండి, ఆర్ సమ్టైమ్స్ దీంతో పాటు ఏంటంటే ఇయర్లో కూడా వెసికల్స్ లాగా ఫామ్ అవుతుంది. అవి కొంచెం పూర్ ప్రోగ్నోసిస్, కొంచెం డిలే అవుతుంది. ఇవి ఏంటంటే సిమ్టమ్స్ కరెక్ట్గా కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, నర్వ్ అనేది వేరే దగ్గరికి వెళ్ళి ఇనర్వేట్ అవుతుంది. లైక్ క్రొకోడైల్ టీయర్స్ అంటారు, మనం తింటుంటే కంట్లో నుంచి నీరు కారడం, అలాగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.